మెదక్ జిల్లా కేంద్రంలోని స్టేడియం వేదికగా శుక్రవారం ఉదయం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన యోగా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా మరియు ఆయుష్ వైద్య విధానాల ప్రాధాన్యతను వివరించారు. ప్రజలందరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శివదయాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, డీఎస్పీ ప్రసన్న కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి పాల్గొన్నారు. వశిష్ఠ యోగా కేంద్రం ప్రసిద్ధ యోగా గురువుల ఆకుల రవి, పతంజలి యోగా గురువు మనోరంజని ఆధ్వర్యంలో యోగాసనాల ప్రదర్శన జరిగింది. హెల్త్ వీక్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా అధికారులు, విద్యార్థులు మరియు స్థానికులు ఈ యోగా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూడా ఉండొచ్చు. సో మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేస్తున్నారు, ఫస్ట్ చూడండి. యోగా ట్రైనర్స్ చాలా వీడియోస్ ఉన్నాయి ఆన్లైన్, మనకి కొంతమంది ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి చూసుకొని మాత్రమే చేయండి. దెన్ మనకి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. మన జీవితంలో శుభం, ఆరోగ్యం, సంపదలు కలగాలని మనం కోరుకుంటూ ఉంటాం. అలాంటి సంపద ఎప్పుడు కలుగుతుంది అంటే మన ఆరోగ్యం. 3 4 5 6 7 पूरक रेचक पूरक रेचक पूरक रेचक पूरक रेचक. ఓకే, మీ శక్తి మేరకు ఫాస్ట్గా వేయచ్చు. ఓకే, ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేయండి. నౌ స్టార్ట్. ఉండాలి. ఇది అలాంటి సాహసోపేతమైన ఆసనం మేడం వాళ్ళ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, యోగా అనేది మనకు మన ఆరోగ్యానికి అంటే మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ అయ్యగారు చెప్పినట్టు ఈ ప్రాణాయామం అంటే ఆక్సిజన్ అనేది. కార్యక్రమం చేసిన గౌరవనీయులు పెద్దలు, మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన డిఎంహెచ్ఓ అండ్ వారి యొక్క సిబ్బంది, మరి ఇక్కడ వచ్చేసిన ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్స్, మరి జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది, యోగా ప్రేమికులు, మరి నగర పట్టణ మరి శ్రేయోభిలాషులు అందరూ కూడా హృదయపూర్వక యోగా పురస్కరించుకుని నమస్కారాలు చేస్తున్నాం. మన యోగా చేసినప్పుడు చాలా విచిత్రమైన సంఘటనలు చూసినాం. మన అన్నిట్లో మనకు చాలా ఈజీగా ఉన్నది మరి మోటార్ సైకిల్ నడిపిస్తుంది. మోటార్ సైకిల్ నడిపింది ఏంది గుర్తుందా? భ్రమరం. ఆ భ్రమరం చిన్నప్పుడు మొత్తం కూడా మోటార్ సైకిల్ లేకుంటే మోటార్ సైకిల్ నడుపుతున్నా అని చెప్పేసి పిల్లలు ఎగిరేవాళ్ళు. అంటే చిన్నప్పుడు చేసే భంగిమలే ఈరోజు మనం చేసాం. చిన్నప్పుడు చేసే చైల్డ్ పోజ్ కావచ్చు, గర్ల్ పోజ్ కావచ్చు, లేకపోతే నాట్య సింబల్ కావచ్చు, ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనం చేస్తున్నాం. ఈ నిత్య జీవితంలో మనం 21 జూన్ ప్రతి సంవత్సరం యోగా డేగా కూడా మా సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో యోగా అనేది ఒక డే ప్రోగ్రామ్ కాదు, మనకి ఒక అలవాటు లాగా ఉండాలి. మీరు ఏదైనా ఏజ్కి ఉంటే, జస్ట్ ఇక్కడనే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది రెగ్యులర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పీఈటీస్ ఉన్నారు. సో నాకు ఇక్కడ నుంచి కనిపించినప్పుడు వేరే వేరే లెవెల్స్ ఉన్నాయి. కొంతమంది ఎక్స్పర్ట్గా చేస్తున్నారు, కొంతమంది సరే ఫన్గా చేస్తున్నారు, కొంతమంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా ఉంటే మీరు ఎక్కడైనా స్టార్ట్ చేయాలి. సింపుల్ ఎక్సర్సైజ్ పట్టుకొని మీ హెడ్కి కానీ, మీ నీస్కి కానీ, బ్యాక్కి కానీ సింపుల్ ఎక్సర్సైజ్ పట్టుకొని స్టార్ట్ చేయండి. కనీసం స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది, మనకి టీచర్స్ కూడా ఉన్నారు. ఎక్కడైనా ఉంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకొని జస్ట్ స్టార్ట్ సింప్లీ. ఫస్ట్ ఇది సింపుల్గా కూర్చోవడమే చాలామందికి రావట్లేదు. సింపుల్గా బ్యాక్ స్ట్రేట్ అయితే మీరు కూర్చోవాలంటే అలవాట్లేదు.
దాంట్లో కూర్చొని సింపుల్గా ఇది ఓం చేస్తేనే చాలా స్ట్రెస్ మనకి తగ్గిస్తుంది. దీంతో పాటు మనకి సింపుల్ హ్యాండ్ ఎక్సర్సైజెస్, ఇది నెక్ ఎక్సర్సైజెస్, బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తే